వేమూరు నియోజకవర్గం సూర్యల్లో మీ భూమి మీ హక్కు సభ, మీ సంతోషం చూసి నా జన్మ ధన్యమైందన్న సీఎం చంద్రబాబు. మంత్రి నారా లోకేష్ ఇలాఖలో ఫ్లెక్సీల కలకలం, మావిగన్ రాజధాని రాష్ట్ర అభివృద్ధికి చిహ్నమంటూ ఫ్లెక్సీలు. ఏలూరులో మహిళా పోలీస్ స్టేషన్ ప్రారంభం, ఆడపిల్ల ధైర్యంగా సమస్య చెప్పుకునేలా తీర్చిదిద్దారన్న హోంమంత్రి. రేవంత్ పోవాలి, మార్పు రావాలి అనడానికి జీవన్ రెడ్డి ఎవరు? కేసీఆర్ అవినీతిని జీవన్ రెడ్డి ఎన్నోసార్లు విమర్శించారన్న టీపీసీ చీఫ్. గతంలో నష్టపోయిన ప్రతి రైతును కేసీఆర్ ఆదుకున్నాడు. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలన కన్నా కేసీఆర్ పాలనే బాగుందన్న జీవన్ రెడ్డి. పోలీసులకు తెలంగాణ డీజీపీ స్ట్రాంగ్ వార్నింగ్, తప్పుదారి పడితే కఠిన చర్యలు తప్పవన్న డీజీపీ శివధర్ రెడ్డి. వరంగల్లోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో మోసం, వ్యాపారులను నమ్మించి 2.50 లక్షలతో ఉడాయించిన గాయత్రి చిల్లీస్ సంస్థ. సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన జనగామ ఎమ్మెల్యే, కేంద్ర పథకం పేరుతో 1 లక్ష కాజేసిన నేరగాడు. ఉద్బుల్లాపూర్ జీడిమెట్ల పారిశ్రామికుల అగ్ని ప్రమాదం, ఓ అక్రమ సాల్వెంట్ డ్రమ్ గోదాంలో చెలరేగిన మంటలు. గాజువాక్లో మౌనిక హత్య కేసులో మరో కొత్త కోణం, స్నేహితుల రూమ్లో హత్య చేసినట్లు ఒప్పుకున్న నిందితులు. మార్కాపురం జిల్లా గిద్దలూరులోని ఏబిఎన్పాలెంలో దారుణం, వారిని రోకల భటతో కొట్టి చంపిన భర్త గంగరాజు. నన్ను అపఖ్యాతి పాలు చేయాలని చూస్తున్నారు, ఎన్ని కష్టాలు పెట్టినా ప్రజల నుంచి వేరు చేయలేరన్న విజయ్. ముంబైకి చేరుకున్న భారత చమురు నౌక గ్రీన్ ఆశ, 15,400 టన్నుల ఎల్పీజీతో ముంబైకి చేరుకున్న నౌక. ఇరాన్ అమెరికా చర్చల నేపథ్యంలో పాకిస్తాన్లో హై అలర్ట్, ఇస్లామాబాద్లో 2 రోజుల సెలవును ప్రకటించిన పాకిస్తాన్. యానాంలో ప్రశాంతంగా కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికలు, ఓటు హక్కు వినియోగించుకున్న 37,972 మంది ఓటర్లు.